దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. శ్రేష్టమైన వాక్యం. అందుకే దిక్కులేని దీన దరిద్రుల దగ్గర దేవుని కృప ఆవరించి ఉంటారు. అంటే ఎవ్వరు వాళ్ళని పట్టించుకోరు. అయినా వాళ్ళు ప్రతిదినం జీవిస్తారు. ప్రతిదినం వాళ్ళకి కావాల్సిన ఆహారం అది అన్నమాట. ఆకాశ పక్షులు చూడండి, అవి ఆకాశ పక్షులను పోషించే దేవుడు, మరి దిక్కులేని దీన దరిద్రులను పోషించే దేవుడు. అంటే వినయము. ఏ ప్లేస్ నుంచి కూడా రిసోర్సెస్ ఉండవు. ఏది అంటే వాళ్ళకి ఏమి సపోర్ట్ ఉండదు, వాళ్ళకి ఎవరు ఉండరు మాట్లాడగలరు. కానీ వాళ్ళని ఏం చేస్తారు దేవుడు? వాళ్ళని కూడా బోధిస్తున్నాడు. అంటే వినయము గల వారి దగ్గర ఆయన ఉంటాడు. దీన మనస్సు గలవారి యొక్క నివసించుచున్నాడు ఆయన. ఆయనట ఎలాంటి వాడట? నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. ఆయన కోపిస్తే ఏమైతుంది? ఆయన కోపం వల్ల మనుషులు క్షీణించిపోతారట. అందుకే చూడండి, చాలా సందర్భాల్లో న్యాచురల్ కెలామిటీస్ వస్తూ ఉంటాయి ప్రపంచంలో అనేక చోట్ల. న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి విపత్తులు. ఈ ప్రకృతి విపత్తులు అవగానే అందరూ ఏమనుకుంటారంటే దేవుడు ఈ విపత్తుని పంపించాడు, దేవుడు ఈ సమస్యని మా దగ్గర పంపించాడు. ప్రకృతి విపత్తు వచ్చింది అంటే దేవుడు కారణమా? అందుకే దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, మీరు పోరాడుతున్నది ఎవరితో? ఆకాశమందున దురాత్మల సమూహంతోనూ మీరు పోరాడుతున్నారు. అంటే we are fighting with the heavenly spirits. We are not fighting with the earthly spirits. We are fighting with the heavenly spirits. ఆకాశంలో in the skies different kinds of powers ఉంటాయి. There are powers in climate. ప్రస్తుత అంధకార ఆకాశ మండలమున పోరాడుచున్నాం. ఆకాశ మండలంలో ఏమో దురాత్మల సమూహం. అందుకే మనం దేంతో పోరాడాలి? నిత్యము మనం ఏంటి? ఎప్పుడు ఇంటి సమస్యలు, ఇప్పుడు లేకపోతే ఒంటి సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు, అది కావాలి, ఇది కావాలి. ఎప్పుడు ఏదో ఒక పోరాటం కదా మన ఇంట్లో. ఏదో ఒక పోరాటం, తిండి పోరాటము, లేకపోతే వస్తువులు పోరాటము, డ్రెస్సులు కావాలన్నా, అది కావాలన్నా, ఇది కావాలన్నా, అది సమకూర్చుకోవాలన్నా, మన పోరాటం ఎప్పుడు దేవుని యొక్క మనస్సు కలిగి ఉండాలి. అందుకే వినయ మనస్కులు దేవుడు వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. వినయ మనస్కులు దేవుడు హెచ్చిస్తాడట. వినయ మనస్కులను దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. దేవుని యొక్క సన్నిధి ఎట్లాంటిది? ఉజ్జీవింపజేసేది. రివైవ్ ద body, it will revive the spirit, it will revive the whole climate. ఈ ఇంటిలో ఉన్నటువంటి క్లైమేట్ అంతా దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అందుకే మనం దేంతో పోరాడాలి చెప్పండి? ఆకాశం అందున సమూహంతో మనం పోరాడుతున్నాం. నేను రాలేను అనుకున్నాను, కానీ దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఆకాశంలో దేవుడు ఆకాశంలో గుండా వస్తుంటే దేవుని యొక్క స్పిరిట్ ని అంటే మనం ఎప్పుడు ఎక్కడన్నా దేవుని యొక్క స్పిరిట్ మనం అనుభవిస్తాం. ఆత్మలో ఉన్నవారు అంటే ఏంటంటే దేవునికి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను వినయము గల వారి జీవింపజేస్తాడట. నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే వినయము గల వారి, దీన మనసు గల వారి. మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు, నీ అవసరతల కోసం మరి నువ్వు ప్రాకులాడినప్పుడు, ఒకరినొకరు దూషించుకున్నప్పుడు, ప్రేమ లేని సమయాల్లో నీ కుటుంబంలో ఉన్నప్పుడు అని ఉంటాడు. పక్కన ఉండి ఏడుస్తాడు దేవుని యొక్క ఆత్మ. అందుకే ఏమవుతుంది? ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది కదా. ఎక్స్పీరియన్స్ చేశారా? అందుకే వినయము దీన మనస్సు గలవారి అనుకూలంగా ఉన్నాడు. ఎక్కడ ఉంటాడట? వినయము దీన మనస్సు. అందుకే దేవుడు ఎప్పుడు కోపించేవాడు కాదు. ఒకవేళ కోపం అనేది వస్తే మనుషులు ఏమవుతారు? క్షీణించిపోతారు. అంటే నశించిపోతారు, ఇంకా వాళ్ళు ఎండిపోతారు. అందుకే ఇక్కడ ఉంది, ఐ విల్ నాట్ కంటెంట్ ఫర్ ఎవర్. నేను ఎప్పుడు వారి మీద కోపం ఉంచను. neither will I be always wrath, for the spirit should fade before me.
the souls which I have made. నేను సృజించిన ఈ ఆత్మలు నశించిపోకుండా ఉండాలంటే నేను వారి మీద ఎప్పుడు కోపించను అంటున్నాడు దేవుడు. వారు తిరగబడి తమకిష్టమైన మార్గం నడుచుచు వచ్చింది. 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, వారిలో కృతజ్ఞతా బుద్ధి I will create the spirit of gratitude. కృతజ్ఞతా బుద్ధి చాలా మందికి ఉండదు. దీన మనసు ఉండదు, వినయ మనసు ఉండదు. ఎప్పుడు దేనికి రెడీగా ఉంటారంటే మూర్ఖ మనసు, తిరుగుబాటు మనసు, వెంటనే ఒక మాట అంటే వెంటనే ఇంకో మాట అనే మనసు, ఈ మనసులే ఉంటాయి. మూర్ఖ స్వభావం అంటే వినయ మనసు ఎప్పుడు ఉండదు. అందుకే దేవుడు ఏమంటాడంటే వినయ మనసు గల వారి యొద్ద నేను ఉంటాను. 19వ వర్షంలో ఏముంది? కృతజ్ఞతా బుద్ధి. ఏ బుద్ధి అట? కృతజ్ఞత బుద్ధి. I will create a spirit of gratitude. అందుకే ఈ రోజు చాలా మందిలో ఆ వ్యక్తికి ఇట్లా ఉంటదండి యాటిట్యూడ్, ఇట్లా ఉంటదండి ఆ వ్యక్తి ఇట్లా ప్రవర్తిస్తాడు అంటే ఇతరులు స్వభావం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ స్వభావం ఎలా ఉంది అని దేవుడు ఈ సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యు ఆర్ హ్యావింగ్? స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ God wants to give you. Praise the Lord. Hallelujah. దేవుడు కృతజ్ఞతా బుద్ధిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. The spirit of gratitude. I will create the spirit of fruit of the lips. Lips అంటే పెదవులు ఏం చేయాలి? కృతజ్ఞతా బుద్ధి కలిగి మాట్లాడాలి. Praise the Lord. Hallelujah. It must flow. ఒక గ్రాటిట్యూడ్ స్పిరిట్ నీ పెదవుల గుండా వెళ్ళాలి. ప్రతి మాట ఒక గ్రాటిట్యూడ్ తో వెళ్ళాలి. Praise the Lord. Hallelujah. అందుకే యెషయా భక్తుడు ఈ మాటలు మాట్లాడతాడు. అంటే యెషయా భక్తుడు మరి యెషయా గ్రంథంలో in the book of Isaiah we see in the chapter 6 Isaiah has been touched by the power of God. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వ్యక్తిని, అపవిత్రమైన పెదవుల గల వ్యక్తుల మధ్యలో నేను నివసిస్తున్నాను, నేను పరిశుద్ధైన దేవుని నేను చూస్తున్నానే అని అనగానే శరాపులలో ఒక దూత వచ్చి వెంటనే ఆ యొక్క పెదవులు అప్పుడు ఆ శరాపులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి ఒక కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎత్తుకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తలిగించి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎలాంటి వాడండి? అపవిత్రమైన పెదాలు గలవాడు. మనుషులందరూ ఎలాంటి వారు? అందరూ. ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి జీవిత కాలంలో ఏదో ఒక దోషములు వెంట పెట్టుకున్న వారే. అందుకే ఆ దోషములు పోవాలంటే, ఆ దోషములు పరిహరించబడాలి అంటే, ఆ యొక్క శాపములు పోవాలంటే మనం ఏం చేయబడాలి? దేవుని యొక్క టచ్, దేవుని యొక్క ఆ యొక్క హస్తము మనల్ని ముట్టాలి. ఆ యొక్క దేవుని యొక్క స్పిరిట్ మనల్ని టచ్ చేసినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని సంధించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. యెషయా భక్తుడు జీవితంలో కూడా అదే జరిగింది. యెషయా భక్తుడు అక్కడ చెప్తాడు 6వ అధ్యాయంలో 7వ వచనంలో దూత అంటుంది, నీ పెదవులకు తగిలేదు కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైందండి? పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, దోషములు తొలగిపోయాయి. You have been clean, you have become clean. అప్పుడు నేను ఎవరిని పంపదనంటే నన్ను పంపుము అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏమన్నాడు? నిన్ను పంపుతున్నాడు. అప్పుడు నిన్ను పంపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి చోట సాక్షిగా మరి అనేకులకి కనువిప్పుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడిని దోషంలో తొలగించేవాడు. నీకు గ్రాటిట్యూడ్, స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇచ్చే దేవుడు. వినయ మనసు దేవునికి ఇవ్వబోతున్నాడు. దీన మనసు దేవునికి ఇవ్వబోతున్నాడు. స్వభావం దేవుడి నుంచి నీ నుంచి తొలగించబోతున్నాడు. దేవుడిని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. థాంక్యూ లార్డ్.